హలో ఆల్. ఈ వీడియోలో 'బాలన్ ది బాయ్' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్‌గానే జీ ఫైవ్‌లోకి అయితే స్ట్రీమింగ్‌కి వచ్చింది. థియేట్రికల్ రిలీజ్ అయినప్పుడు మనం అయితే వెళ్ళలేదనమాట. సో, ఫైనల్లీ ఓటీటీకి అయితే వచ్చింది. తెలుగు డబ్బింగ్‌తో పాటు స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ అయితే బాగుంది. మూవీ రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 20 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక మదర్ అండ్ ఒక అబ్బాయి వీళ్ళిద్దరు అయితే ఉంటారు. వాళ్ళు జైలు నుంచి అయితే రిలీజ్ అవుతారు. రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ ఐడెంటిటీస్ మార్చుకుంటూ ఒక్కొక్క చోట బతుకుతూ ఉంటారనమాట. అసలు వీళ్ళు ఎందుకు జైలుకి వెళ్లారు? మరి ఎందుకు వాళ్ళ ఐడెంటిటీస్ మార్చుకుంటూ తిరుగుతున్నారు? అసలు ఏం జరిగింది? వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ 'బాలన్ ది బాయ్' అనే మూవీ. వితౌట్ స్పాయిలర్స్ చెప్పాను నేనైతే. స్పాయిలర్ ఏమీ లేదు. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే మూవీ నాకైతే నచ్చింది భయ్యా. నాకైతే వర్కౌట్ అయింది. కాకపోతే ముందే చెప్పేస్తున్నా, మీకు ఈ సినిమా వర్కౌట్ అవ్వాలి, లేదు మీరు ఈ సినిమా ట్రై చేద్దాం అనుకుంటున్నారంటే మీకు ఖచ్చితంగా ఓపిక కావాలి. మీకు పేషెన్స్ ఉంటేనే చూడండి. ఎందుకంటే ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు, ఎంటర్టైనింగ్ మూమెంట్స్ ఉండవు, యాక్షన్ సీన్స్ ఉండవు, మరీ తోపు సస్పెన్స్ కూడా ఏముండదు. జస్ట్ మదర్ అండ్ సన్ వీళ్ళిద్దరి మధ్య ఉండే డ్రామా మాత్రమే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 2 గంటల 20 నిమిషాలు కూడా అదే డ్రామా ఉంటుంది. మీరు అది ఓపిక్గా చూడగలను అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు డ్రామా మూవీస్ చూసి అలవాటు ఉందనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రామా. ఇలాంటి డ్రామాస్ రాసుకుంటే నాకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ క్యారెక్టర్స్ ఉండవు మూవీలో. మీకు అబ్బాయి అండ్ వాళ్ళ అమ్మ అండ్ అక్కడక్కడ ఫ్యూ క్యారెక్టర్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ ఫ్యూ క్యారెక్టర్స్ తోని వాళ్ళు రాసుకున్న డ్రామా ఏదైతే ఉందో అది చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా మంచిగా, నీట్గా వెళ్ళిపోద్ది అనమాట. ఎక్కడ కూడా మీకు రొటీన్ గా అనిపించదు డ్రామా అనేది. ఎక్కడ రెగ్యులర్ మూవీస్ లో చూసిన డ్రామా అన్నట్టుగా అస్సలు అనిపించదు మీకు. చాలా డిఫరెంట్ సెటప్ ఉంటుంది. చాలా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తారు. స్క్రీన్ ప్లే, డైలాగ్స్, నరేషన్ ఇదంతా కూడా. సో అందువల్లే మీకు ఆ డ్రామా అయితే వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్ కూడా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంటే మూవీ టేబుల్ని టర్న్ చేస్తుంది అనమాట మొత్తం. అప్పటిదాకా మనం చూసే యాంగిల్ మారిపోద్ది, దాని తర్వాత చూసే యాంగిల్ కూడా మారిపోద్ది అనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ టోటల్గా చేంజ్ చేస్తారు. సో అదంతా కూడా బాగా వర్కౌట్ అయింది నాకు. ఇంకా మీకు ఎక్కడన్నా కొంచెం బోర్ కొడితే సెకండ్ హాఫ్లో కొంచెం బోర్ కొట్టుద్ది మరి. ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఆ డ్రామా ఏదైతే ఉందో అది కొంచెం అంతగా వర్కౌట్ అవ్వదు. మెయిన్గా ఒక గెస్ట్ అపీరెన్స్ వస్తుంది, ఎక్స్టెండెడ్ క్యామియో అనుకోండి. మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. సర్లే ఒకవేళ ఇంకేజ్ ఎవరికైనా తెలియకపోతే ఎందుకులే కానీ సర్ప్రైజ్ రివీల్ చేసినట్టు ఉంటుంది. నేను అది కూడా చెప్పను. ఆ ఎక్స్టెండెడ్ క్యామియో సీక్వెన్స్ ఏదైతే ఉందో అది అంత న్యాయంగా, అంత నీట్గా డీల్ చేయలేదు అనిపించింది నాకు. ఇంకొంచెం మంచిగా డీల్ చేసి ఉంటే బాగుండేమో. అంతగా వర్కౌట్ అవ్వలేదు నాకు. అండ్ అలాగే క్లైమాక్స్ అయితే మంచి సాటిస్ఫాక్షన్, చాలా బాగుంటుంది భయ్య ఆ క్లైమాక్స్. మీకు అది సర్ప్రైజ్ అని చెప్పలేను, ట్విస్ట్ అని చెప్పలేను, కానీ ఇట్స్ వెరీ గుడ్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పటిదాకా మీకు సెకండ్ హాఫ్ మీద ఉన్న ఒపీనియన్ కూడా మొత్తం మారిపోద్ది ఆ ఎండింగ్ వల్ల. నాకైతే స్టార్టింగ్ నుంచి మూవీ ఎండింగ్ వరకు ఎంత డ్రామా ఉన్నప్పటికీ కూడా నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు. యాక్చువల్లీ ఐ కనెక్టెడ్. నాకు ఆ మూమెంట్స్కి నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను. మదర్ అండ్ సన్ సెంటిమెంట్ మూమెంట్స్ కానీ, వాళ్ళిద్దరి మధ్య జరిగే కన్వర్సేషన్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి అనమాట. అండ్ ఇంకా విజువల్లీ, టెక్నికల్లీ కూడా మూవీ చూడడానికి చాలా బాగుంటుంది. మీకు చెప్తున్న డిఫరెంట్ డ్రామా చూసామన్న ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరు కనుక డ్రామా మూవీ లవర్స్ అయ్యి ఉంటే కనుక. స్టిల్ ఇంకెవరైనా చూడకపోతే, థియేటర్లో మిస్ అయ్యాను అని అలాగనుకుంటే కనుక ఓటీటీలో ఉంది కాబట్టి ట్రై చేయండి ఖచ్చితంగా. మూవీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. గివ్ ఇట్ ఏ ట్రై గైస్. కాకపోతే కొంచెం ఓపిక కావాలి. ఇది ఒక్కటే చెప్తాను నేను. మీకు ఓపిక ఉంటే చూడండి, లేదు బలవంతంగా చూద్దాం అనుకుంటే మాత్రం మీకు వర్కౌట్ అవ్వదు. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దెన్ లవ్ యూ ఆల్. బై.